ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండేలా చూసుకోవాలి. ఈ చివరన ఎడ్జెస్ని సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు. 14.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే 1/2 ఇంచ్ కింద ఖర్చుకి 1/2 ఇంచ్ పైన ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ విడ్త్ తీసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 32 ఇంచెస్. 32 ఇంచెస్లను 4వ భాగాలు చేయాలి. 32 ఇంచులను 4వ భాగం 8 ఇంచులు. 8 ఇంచులకు 1 ఇంచ్ ఎనికిల టాకాలకి యాడ్ చేసుకోవాలి. ఇంకో 2 ఇంచులు ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ 11.5 ఇంచులు. 11.5 ఇంచులను తీసుకొని స్ట్రైట్గా లైన్స్ గీయాలి. ఆ తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. వీటికి లైన్స్ గీసి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ లేకపోతే చేతోనే నీట్గా డ్రా చేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ఇలా పడుచుకొని బ్లౌజ్ బ్యాక్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ లెంత్ 0.2 ఇంచులు. 4.2 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే పైన ఖర్చుకి కింద ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. ఇలా 5.2 ఇంచులను తీసుకొని బ్లౌజ్ డీప్ 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ డీప్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలంటే షోల్డర్ జారుతుంది. 3 ఇంచెస్ పెడితే ఎక్కువ అవుతుంది. అందుకు 2.5 ఇంచెస్లనే తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. రౌండ్ గీసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఓపెన్స్ మన ఆపోజిట్ ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ 4.5 ఇంచెస్. 4.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 5.5 ఇంచులు. 5.5 ఇంచులను డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచెస్లను తీసేయాలి. 2.5 ఇంచెస్లో తీసేస్తే 3 ఇంచులు ఉంటాయి. 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ వేసుకున్నాక హ్యాండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి అతుకులు పడతాయి, అవి మళ్ళీ కట్ చేసుకుందాం. తర్వాత మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టాలి. క్రాస్గా పెట్టి కింద క్రాస్ పట్టీకి 2.5 ఇంచులను తగ్గించుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకొని డ్రా చేసుకొని బ్లౌజ్ను కట్ చేసుకోవాలి. దగ్గర క్రాస్ పట్టీ కోసం 1.5 ఇంచులు తగ్గించి ఇక్కడ ఖర్చులు ఉండే దగ్గర ఒక 1/2 ఇంచు పైకి వచ్చేలా గీసుకోవాలి. ఈ గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఇలా పడుచుకొని క్రాస్ పట్టీని తీసుకోవాలి. క్రాస్ పట్టీ మనకు తగినంత తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పైన 5 ఇంచులు కింద 3 ఇంచులు ఉండేలా తీసుకున్నాను. తీసుకొని క్రాస్ పట్టీని కట్ చేశాను. అలాగే మెడ పట్టీకి కాజా పట్టీకి మెడ పట్టీ ఉంటుంది కదా, ఆ పీస్ని కట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక క్రాస్ పట్టీని కట్ చేస్తున్నాను. క్రాస్ పట్టీని కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ చేసే పట్టీని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. జాయింట్ పడుతుంది అన్నాను కదా, దాన్ని కట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ను పెట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్.
ఆ తర్వాత మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, ఆ వర్క్ మనకు మిడిల్లో పడాలి, అందుకే నేను అలా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ కానీ అతుకుపడుతుంది, అది కట్ చేసుకొని అతికించి వేసుకోవాలి. అంతే అండి, ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నేను కట్ చేసే విధానం మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.